హలో, నేను మీ శేషరావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వర్గానికి నిచ్చెన వేస్తున్నాడు. స్వర్గానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పితే తాను స్వర్గానికి వెళతాను అనేటువంటి నమ్మకంతో ఆయన ఉన్నారు. నిజంగా ఆయన ఈ మధ్యకాలంలో ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు. 2020న ఆయన ఒక ఆధ్యాత్మిక గురువుని నియమించుకున్నారు. ఆ గురువు యొక్క బోధనల్ని, ఆ గురువు ఇచ్చేటువంటి సూచనల్ని పాటిస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అందుకే ఆయన తుపాకీ కాల్పులకు గురైనప్పటికీ కూడా ఆ సందర్భంగా కూడా ఆయన ఏదో స్క్రిప్ట్ కోసం నన్ను బతికిచ్చాడు దేవుడు అనేటువంటి కామెంట్ అప్పట్లో చేశారు ఎన్నికలకు ముందు. అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత అమెరికాని మెరుగుపరచడానికి, అమెరికాని ప్రపంచంలో నెంబర్ 1గా చేయడానికి నన్ను దేవుడు పంపించాడు అనేటువంటి భావాన్ని కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఆయన ఆధ్యాత్మిక కోణంలోనే ప్రసంగిస్తున్నారు అనేది కూడా అమెరికాలో ఉన్నటువంటి పత్రికలు కూడా ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఈ సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే, రీసెంట్గా పుతిన్ తోటి ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత యూరోపియన్ నాయకులతో మాట్లాడారు. అలాగే జెలెన్స్కీ ఎవరు ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఆయనతో కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈ రెండు దేశాల మధ్య కనుక శాంతి నెలకొల్పితే, ఈ రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కనుక ప్రకటిస్తే అప్పుడు నేను నిజంగానే స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటి నమ్మకంతో ఆయన ఉన్నారు. మరి అది సెటైరిక్గా ఆయన వేశారా? ప్రెస్ మీట్లో ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. మరి నిజంగానే ఆయన స్వర్గానికి వెళ్ళాలి అని అంటే ఇది నెరవేరాలి అని చెప్పి ఆయన నిజంగా అనుకుంటున్నారా, లేదా సెటైరికల్గా ఆయన మాట్లాడారా అనేటువంటి సందేహం చాలామంది కలుగుతుంది. అందుకే ఆయనకు సంబంధించినటువంటి మీడియా సలహాదారుగా ఉన్నటువంటి కరోలిన్ చాలా క్లియర్గా స్పష్టంగా ఆవిడ మాట్లాడారు. ట్రంప్కి స్వర్గానికి వెళ్ళాలని ఉంది, నిజమేను, మేలు చేస్తే స్వర్గానికి వెళ్తాము అనేటువంటి భావంతో ఉన్నారు. అందుకే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ఆయన మీడియా సలహాదారుగా ఉన్నటువంటి కరోలిన్ ప్రకటించారు. దీంతో ట్రంప్ ఆధ్యాత్మిక కోణం వైపు ఇప్పుడు మీడియా మొత్తం చూస్తూ ఉంది. వాస్తవంగా ఆయన మీద అనేక నేరారోపణలు ఉన్నాయి. లైంగికపరమైనటువంటి వేధింపుల కేసులు ఉన్నాయి. ఒక కేసులో శిక్ష కూడా పడింది. రీసెంట్గా ఆయన మీద లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా బయటకు వచ్చాయి. ఎలన్ మస్క్ కూడా చెప్పారు ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పారు. ఇన్ని ఆరోపణలు, ఇన్ని విమర్శలు మధ్య ఆయన ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనేమో ప్రపంచ అగ్రదేశ అధినేతగా ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, అలాగే ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కొన్ని చట్టాలు, తీసుకున్న నిర్ణయాలను కనుక పరిశీలిస్తే కనుక ట్రంప్ ఒక పిచ్చోడు అని చెప్పి అంటున్నారు, ట్రంప్ మెంటలోడు అని చెప్పి అంటున్నారు. అమెరికా పౌరులు తిరగబడుతున్నారు. ట్రంప్ని అసలు రీకాల్ చేయాలనేటువంటి డిమాండ్ కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ పాలసీని మారుస్తూ ఉన్నారు. అమెరికా చట్టాలలో ఉండేటువంటి లోపాలను సవరిస్తూ విదేశీయులు ఎవరు కూడా అక్కడికి రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి పాలసీని తీసుకున్నారు. ఫస్ట్ అమెరికా అనేటువంటి నినాదాన్ని ఆయన వినిపిస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలో నుండి అన్ని దేశాల మీద ఆధిపత్యం కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి రెసిప్రోకల్ ట్యాక్స్ అనేటువంటి ఒక అస్త్రాన్ని ఎంచుకున్నాడు. మాట విననటువంటి దేశాల మీద ట్యాక్స్ భారం మోపుతూ ఉన్నారు. దిగుమతి సుంకాలను విధిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే భారత్ మీద భరించలేనటువంటి భారాన్ని మోపారు. దానికి కారణం భారతదేశాన్ని టార్గెట్ చేస్తే రష్యా యుద్ధ విరమణ చేస్తుంది అనేటువంటి నమ్మకం ఆయనకు ఉందని చెప్పి అంతర్జాతీయ మీడియాలో అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తున్నటువంటి మాట. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోవాలంటే భారతదేశాన్ని టార్గెట్ చేయాలని చెప్పి ఆయనకి దౌత్యవేత్తలు కొంతమంది సలహా ఇచ్చారు. అమెరికే భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. సో పుతిన్, ట్రంప్ ఇద్దరు కలిసినటువంటి సందర్భంగా కూడా ఆయన యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందనేటువంటి ఆశావాహక దృక్పథంతో ఉన్నారు. ఇప్పుడు ఆ యుద్ధాన్ని ఆపేస్తే తాను స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది తనకి అనేటువంటి భావంతో
ఆయన ఉన్నారు. ఇప్పటి వరకు తన పరిపాలన బాగలేదని చెప్పి అందరూ అంటున్నారు. అలాగే అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు స్వర్గానికి వెళ్ళేటువంటి వాళ్ళ జాబితాలో తాను చివరిన ఉన్నాను. ఇప్పుడు కనుక ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేస్తే కనుక చివరి నుంచి మొదటికి వచ్చేటువంటి అవకాశం ఉంది, స్వర్గలోక ప్రాప్తి కలిగేటువంటి వాళ్ళ జాబితాలు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రెస్ మీట్లో ఆయన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడి నుంచి ఇలాంటి మాటలు వచ్చాయి అని అంటే మరి ఆయనకి మానసికమైనటువంటి స్థిమితం ఉన్నట్ట, లేదంటే ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో అలాంటి వ్యాఖ్యలు వచ్చాయా? అసలు ట్రంప్ ఎందుకు ఆ విధమైనటువంటి ప్రకటన చేశారు అని అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆపడం అనేది అంత ఈజీ కాదు. ఆ రెండు దేశాలు భూభాగాల్ని పంచుకోవాలి. మాస్కో కీవ్ మధ్య చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ యూరోపియన్ కంట్రీస్కి యాక్చువల్గా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగిపోవడం ఇష్టం లేదు. కొన్ని దేశాలకి ఆ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోకూడదనే భావంతో ఉన్నారు. పైగా పుతిన్ ట్రంప్ ఇద్దరు ముఖాముఖి మాట్లాడుకోవడం కూడా ఇష్టం లేదు. ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం ఆపాలంటే ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు మాట్లాడుకుంటే ఎలా అనేటువంటి ప్రశ్నలు యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చాయి, విమర్శలు. అలాంటి విమర్శల నడుమ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నేతలు అలాగే జెలెన్స్కీ తోటి కూడా మాట్లాడారు, సంప్రదించారు. కానీ పుతిన్ ఏదైతే కోరుకుంటున్నారో ఆ దిశగానే ఒత్తిడి తీసుకొస్తున్నారు జెలెన్స్కీ తోటి ఒప్పించడానికి, ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఒప్పించడానికి అనేది కూడా అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు ట్రంప్ మీద ఒత్తిడి పెరుగుతోంది. అయినప్పటికీ కూడా నేను యుద్ధాన్ని ఆపుతాను, యుద్ధాన్ని ఆపితేనే నేను స్వర్గానికి వెళ్తాను అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి అలాంటి భ్రమంలో ఉన్నారు ట్రంప్. ఇప్పటి వరకు 6 యుద్ధాలను ఆపానని చెప్పి చెప్తూ ఉన్నారు ఆయన. 6 యుద్ధాలను ఆపడం ఒక ఎత్తు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడం మరొక ఎత్తు అనేలాగా ఆయన భావిస్తూ ఉన్నారు. ఈ యుద్ధాన్ని కనుక ఆపేయగలిగితే నాకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఇప్పుడు ట్రంప్ ఉన్నారు. ట్రంప్ అదే చెప్తున్నారు, ఇంటర్వ్యూలో చెప్తున్నారు, మీడియాకి చెప్తున్నారు. దాన్ని ఆయన మీడియా సలహాదారు ధృవీకరిస్తున్నారు. మరి ట్రంప్ నిజంగానే స్వర్గలోకానికి వెళ్ళాలంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగిపోవాలా? ఆ యుద్ధం ఆగిపోవాలంటే భారతదేశాన్ని ఇప్పుడు ఇరుకుని పెట్టాలా? ఆ ఇరుకుని పెడితేనే ఆ యుద్ధం ఆగిపోతుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇదంతా కూడా ఎందుకు మార్పు వచ్చింది ట్రంప్ అని అంటే, ఒకవైపు నరేంద్ర మోడీ గారు, ఇంకొక వైపు పుతిన్, మరొక వైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, వీళ్ళందరూ వేస్తున్నటువంటి ఎత్తుగడలు అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ఆయన ఆధ్యాత్మిక కోణంలోకి వెళ్ళిపోయారని చెప్పి అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రతిగా అటు చైనా అధ్యక్షుడు కానీ, లేదా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కానీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ట్రంప్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి, ట్రంప్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆ ఆందోళన నుంచే, ఆ భయం నుంచి, ఆ ఒత్తిడి నుంచి వచ్చిందే ఆధ్యాత్మిక మార్గం ఆయనకి అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా అంతర్జాతీయ సమాజంలో వినిపిస్తుంది. మరి మోడీ కొట్టినటువంటి దెబ్బకు, మోడీ రచించినటువంటి వ్యూహానికి ట్రంప్కి దేవుడు కనపడుతున్నాడా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.